వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ మురళి. ఫిజిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 1, సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 1 నాటికల్ మైల్ విలువ 1.852 మీటర్స్ అని ఉంది. 1 నాటికల్ మైల్ విలువ అనేది 1.852 మీటర్స్ కాదు. ఎందుకంటే 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. కానీ ఇక్కడ కిలోమీటర్లో ఉండాలి. కిలోమీటర్లో ఉండకుండా ఎలా ఉంది? మీటర్లో ఉంది. మీటర్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్లో సరికాని జతకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. అంటే ఎప్పుడైనా సరే ఎగ్జామినర్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే క్వశ్చన్ అనేది చాలా లెందీగా ఉంటుంది, కానీ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఆప్షన్లో చూసుకుంటూ ఆన్సర్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయగలిగితే, అంటే టైం సేవ్ చేసుకోగలిగితే మీరు మరికొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్స్లో ఏంటంటే చాలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ రీడ్ చేసి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి చాలా ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు. కానీ ఎగ్జామినర్ సమయానికి అనుకూలంగానే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 1 నాటికల్ మైల్ విలువ 1.852 మీటర్స్ అని ఉంది. కానీ యాక్చువల్గా 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. దట్స్ వై దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఎందుకంటే ఈ క్వశ్చన్లో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఈ ఆప్షన్ రాంగ్ అంటే మిగతా 3 ఆప్షన్లు కూడా రైట్ అనే అర్థం. కాబట్టి మిగతా 3 ఆప్షన్ని మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈజ్ ద నానోమీటర్? నానోమీటర్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడం జరిగింది, అలాగే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఏమన్నాడు? 1 నానోమీటర్ అంటే ఏంటని అడిగాడు. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. 10⁻⁹ మీన్స్ 1/10⁹. దట్ మీన్స్ మీటర్ బై 10⁻⁹. 10⁻⁹ means 1 billion. 1 billion means 1 nanometer is equal to 1 billionth part of the meter. That's why 1 nanometer is equal to 1 millionth part of the meter. That's why option 1 is correct answer. అంటే ఏంటి? ఇప్పుడు 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. 10⁻⁹ మీటర్స్ అంటే ఏంటి? 1/10⁹. 1/10⁹ అంటే 1 పక్కన 9 జీరోస్ పెట్టినట్లయితే దాని అర్థం 100 కోట్లు. 100 కోట్లు అంటే దాని మీనింగ్ ఏంటి? 1 బిలియన్. అంటే మీటర్లో బిలియన్ ముందు మనం ఏమంటాం? 1 నానోమీటర్ అంటాం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం చేశాడంటే ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఏంటంటే కరస్పాండింగ్ యూనిట్స్ ఇచ్చాడు. ఇందులో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఉష్ణోగ్రతకి ప్రమాణం ఏమని ఇచ్చాడంటే కెల్విన్ అని ఇచ్చాడు. కరెంట్కి యూనిట్ ఏమని ఇచ్చాడంటే, ఈ క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉంది. ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ టెంపరేచర్కి యూనిట్ ఏంటంటే ఇక్కడ కెల్విన్ అని ఉండాలి. ఎలక్ట్రిక్ కరెంట్కి ఇక్కడ యూనిట్ ఏమి ఉండాలంటే ఆంపియర్ అని ఉండాలి. ఇక లైట్ ఇంటెన్సిటీకి మోల్ అని ఇచ్చాడు. లెంత్కి యూనిట్ ఏంటంటే మీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంపరేచర్కి స్టాండర్డ్ యూనిట్ ఏంటంటే కెల్విన్, ఇది కరెక్టే. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్ ఏంటంటే ఆంపియర్, ఇది కూడా కరెక్టే. ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్కి యూనిట్ ఏంటంటే క్యాండిలా, మోల్ కాదు. ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్కి యూనిట్ ఏంటంటే క్యాండిలా, మోల్ కాదు. అందువల్ల ఈ క్రింది వాటిలో సరికానిది ఏదని ఇచ్చాడు. కాబట్టి సరికానిది ఏదంటే కాంతి తీవ్రతకి ప్రమాణం మోల్ అనేది సరికానిది. ఆప్షన్ 4 చూసినట్లయితే లెంత్కి యూనిట్ ఏంటంటే మీటర్. అంటే ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ ఏమిటో రాంగ్గా ఉంది. కాబట్టి ఈ క్రింది వాటిలో సరికానిది ఏదంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 10 అంగుళాలను కిలోమీటర్లోకి మార్చము అన్నాడు. ఈ క్వశ్చన్ తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎలా అడిగాడంటే చాలా అప్లికేషన్ మెథడ్లో అడిగాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మొదటిగా మనకి ఒక అంగుళం విలువ ఎంతో తెలియాలి. ఒక అంగుళం విలువ ఎంత? అంగుళాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంచ్ అంటారు. అంటే కన్వర్ట్ 10 ఇంచెస్ ఇంటూ కిలోమీటర్స్. అంటే ఒక అంగుళం విలువ ఎంత అంటే 2.54 సెంటీమీటర్స్. ఒక అంగుళం విలువ ఎంత అండి? 2.54 సెంటీమీటర్స్. కానీ మనకి ఎగ్జామినర్ అడిగింది ఏంటి? 10 అంగుళాలని కిలోమీటర్లోకి మార్చండి అని అడిగాడు. 10 అంగుళాలు అంటే ఏంటి? 10 × 2.54 సెంటీమీటర్స్. కానీ
ఇక్కడ ఆప్షన్స్ అనేవి కిలోమీటర్లోకి మార్చమని ఇచ్చాడు. అంటే ఇక్కడ మన యూనిట్ ఇక్కడ ఏముంది, సెంటీమీటర్ ఉంది. ఈ సెంటీమీటర్ కూడా మనం ఎలా కన్వర్ట్ చేయాలి, కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలి. ఒక సెంటీమీటర్కి ఎన్ని కిలోమీటర్లు అంటే గుర్తుపెట్టుకోండి, 10⁻⁻5 కిలోమీటర్స్. ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 కిలోమీటర్స్. ఇక్కడ 10⁻1 ఉన్నట్లు లెక్క. ఇక్కడ బేస్ 10 ఉంది, ఇక్కడ బేస్ 10 ఉంది. ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేయవలసి వచ్చినప్పుడు +1 -5 కలిపితే ఏమవుతుంది, -4 అవుతుంది. కాబట్టి 10 అంగుళాలని మన కిలోమీటర్లకు మార్చినప్పుడు 2.54 × 10⁻⁻4 km. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో ఉంది. 2.54 × 10⁻⁻4. కాబట్టి 10 అంగుళాలను కిలోమీటర్లకు మార్చినప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్యానికి ప్రమాణము కానిది ఏది, వైశాల్యానికి ప్రమాణము కానిది ఏది అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వైశాల్యానికి ప్రమాణము కానిది ఏది అని అడిగాడు. బార్న్ అనేది వైశాల్యానికి ప్రమాణం. ఎందుకంటే 1 బార్న్ = 10⁻⁻28 మీటర్ స్క్వేర్. 10⁻⁻28 మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ ఈజ్ ద వన్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ ఏరియా. ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్ స్క్వేర్. అంటే మీటర్ స్క్వేర్ అనేది దేనికి ప్రమాణం, వైశాల్యానికి ప్రమాణం. కాబట్టి ఎయిర్ కూడా దేనికి ప్రమాణం అవుద్ది, వైశాల్యానికి ప్రమాణం అవుద్ది. అలాగే 1 హెక్టార్ = 10,000 స్క్వేర్ మీటర్స్. 10,000 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ కూడా యూనిట్ ఏముంది, మీటర్ స్క్వేర్ ఉంది. అంటే 1 హెక్టార్ అంటే 10 చదరపు మీటర్లు. కాబట్టి హెక్టార్ కూడా వైశాల్యానికి ప్రమాణం అవుతుంది. పెర్మి అంటే మీనింగ్ ఏంటంటే 10⁻⁻15 మీటర్స్. ఇక్కడ ఏముంది, యూనిట్ మీటర్స్ ఉంది. అంటే మీటర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ లెంత్, ఇట్ ఈస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ ఏరియా. అందువల్ల ఈ క్వశ్చన్ ఏంటి, వైశాల్యానికి ప్రమాణము కానిది ఏదని ఇచ్చాడు. అంటే ఈ బార్న్ అనేది కానీ, ఎయిర్ అనేది కానీ, హెక్టార్ అనేది కానీ ఈ 3 వైశాల్యానికి రిలేటెడ్గా ఉన్నాయి. వైశాల్యానికి రిలేటెడ్గా లేనటువంటి ఆప్షన్ ఏంటంటే పెర్మి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి, పెర్మి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కిరోసిన్ యొక్క సాంద్రత అడిగాడు. కిరోసిన్ యొక్క సాంద్రతని ఏమి ఇచ్చాడు, నీటి కంటే ఎక్కువ అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, నీటికి సమానం అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, నీటి కంటే తక్కువ అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఏది కాదని ఇచ్చాడు. అంటే రియల్ లైఫ్లో ఎప్పుడైనా మనం గమనించినట్లయితే నీటి మీద నూనెలు తేలితే, అంటే నీటి మీద పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, డీజిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా పడింది అనుకోండి, అది నీటిలో మునక్కుండా నీటి మీద తేలుతుంది. అంటే మన రియల్ లైఫ్లో ఏదైనా ఒక వస్తువు నీటి మీద తేలినట్లయితే దాని డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే సాంద్రత తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కిరోసిన్ యొక్క సాంద్రత అనేది నీటి కంటే తక్కువ. అందువల్ల కిరోసిన్ అనేది నీటి మీద తేలుతుంది. కాబట్టి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అనేది అవుతుంది. ఇదే కాదు, ఏదైనా ఒక వస్తువు నీటి మీద తేలిందనుకోండి, దాని సాంద్రత ఖచ్చితంగా నీటి కంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, నీటి మీద చెక్క తేలుతుంది ఎందుకని అడుగుతాడు, ఎందుకంటే చెక్క యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే తక్కువ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఏంటో ముందు మీకు తెలిసి ఉండాలి. ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఏంటి, సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రానమికల్ యూనిట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు మన భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడండి, 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ ఎక్కడైనా ఆప్షన్ అలా ఉందండి, ఎక్కడా లేదు అలాగా. మరి టెక్స్ట్ బుక్లో ఏమని ఉంది, 150 మిలియన్ కిలోమీటర్లని ఉంటుంది. లేదా మీరు ఏదైనా ఫిజిక్స్ మెటీరియల్ చూసినట్లయితే 150 మిలియన్ కిలోమీటర్లని ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఆప్షన్లో ఆ విధంగా ఆన్సర్ లేదు. ఆ విధంగా ఆన్సర్ లేదంటే దాని అర్థం ఏంటి, మనకి ఆడ ఏ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడో ఆ విధంగా మనం దాన్ని కన్వర్ట్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఈ 150 మిలియన్ కిలోమీటర్స్ మనం కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఎలాగ యూనిట్స్ ఇక్కడ అన్ని చోట్ల కిలోమీటర్స్ ఉన్నాయి కాబట్టి కిలోమీటర్ మనం చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు 150 అలా ఉంచండి. మిలియన్ అంటే ఎంత, 10⁻6 అని మీనింగు. అంటే మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలు అంటే ఎంత అండి మీనింగు, 10⁻6. అంటే 150 × 10⁻6 కిలోమీటర్స్. ఎక్కడైనా ఆన్సర్ ఉందా, లేదు. లేదంటే ఇంకా ఏదో సింప్లిఫై చేశాడు. ఏం సింప్లిఫై చేశాడు, ఈ డెసిమల్ అనేది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అంటే 1.50 అని పెట్టాడు. డెసిమల్ ఇక్కడికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇలా జరిగిందంటే ఇది × 10² చేసినట్టు అన్నమాట. 10² × 10⁻6 కిలోమీటర్స్.
ఇప్పుడు ఏమవుతుంది 1.5 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ 10⁶ ఏమవుతుంది 10⁸ అవుతుంది. అంటే ఏమవుతుంది 1.5 ఇంటూ 10⁸ కిలోమీటర్స్. ఇలాంటి ఆప్షన్ ఒక చోట ఉంది, అది ఎక్కడంటే ఆప్షన్ 3. ఒకసారి ఆప్షన్ 3 అందరూ జాగ్రత్తగా చూడండి, ఏముంది 1.5 ఇంటూ 10⁸ కిలోమీటర్స్ ఉంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ 3. అంటే మనకి ఎప్పుడు కూడా బుక్లో ఉన్నది డైరెక్ట్గా అడగట్లేదు, ఎందుకంటే 2016 తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ అయింది. అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా మన ఆలోచన విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చను. ఈ క్రింది వాటిలో పొడవుకి ప్రమాణము కానిది ఏదన్నాడు. ఏమన్నాడండి, ఈ క్రింది వాటిలో పొడవుకి ప్రమాణం కానిది ఏదన్నాడు. ఆప్షన్ 1 ఏముంది పెర్మీ, ఆప్షన్ 2 ఏముంది మైక్రాన్, ఆప్షన్ 3 ఏముంది ఎయిర్, ఆప్షన్ 4 ఏముంది నానోమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఏంటి పెర్మీ అంటే ఏంటో చెప్పాను. పెర్మీని ఏమంటారంటే పెమటోమీటర్ అంటారు. పెర్మీ మీన్స్ 10⁻⁻15 మీటర్స్, 10⁻⁻15 మీటర్స్. మైక్రాన్ మీన్స్ 10⁻⁻6 మీటర్స్. ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. నానోమీటర్ అంటే ఏంటి 10⁻⁻9 మీటర్స్. ఎయిర్ అంటే ఏంటి 100 మీటర్ స్క్వేర్. అంటే ఈ 4 ఆప్షన్స్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, దీనికి యూనిట్ మీటర్ ఉంది, దీనికి యూనిట్ మీటర్ ఉంది, దీనికి యూనిట్ మీటర్ ఉంది. అంటే మీటర్ అనేది దేనికి సంబంధించింది పొడవుకు సంబంధించింది. మీటర్ స్క్వేర్ అనేది దేనికి సంబంధించింది వైశాల్యానికి సంబంధించింది. అంటే ఎయిర్ అనేది దేనికి సంబంధించింది వైశాల్యానికి సంబంధించింది. అంటే ఇది అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ క్రింది వాటిలో పొడవుకు ప్రమాణం కానిది ఏదన్నాడు. ఈ పొడవుకి ప్రమాణం కానిది ఏదవుతుందంటే ఎయిర్ అవుతుంది. ఎందుకంటే మిగతా 3 ఆప్షన్లో ఈ 3 కూడా పొడవుకి సంబంధించినవి, ఇది ఒకటే పొడవుకి సంబంధించినది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఏమన్నాడు, సూర్యునికి భూమికి మధ్య గల దూరానికి గల పేరు ఏంటన్నాడు. జస్ట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారంటే ఖగోళ దూరం అంటారు. దాన్నే ఆస్ట్రానమికల్ యూనిట్ అంటారు. కాబట్టి ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే తెలుగులో ఖగోళ ప్రమాణం అంటారు. ఈ ఖగోళ ప్రమాణం అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి ఆప్షన్ 1లో ఉంది. మరి కాంతి సంవత్సరం అంటే ఏంటి, అది దూరానికి సంబంధించింది. అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యం ద్వారా ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. పార్సెక్ అంటే ఏంటి 3.26 లైట్ ఇయర్స్ అన్నమాట. అలాగే యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే ఏంటి 10⁻⁻10 సెంటీమీటర్స్ 10 మీటర్స్ అన్నమాట. అంటే ఈ సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రానమికల్ యూనిట్ అంటారు. కాబట్టి ఆ ఆస్ట్రానమికల్ యూనిట్ని తెలుగులో ఖగోళ ప్రమాణం అని పిలుస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 1 కిలోగ్రాము ఎన్ని పౌండ్లకి సమానం అన్నాడు. యాక్చువల్గా జనరల్గా అందరికీ కూడా 1 కిలోగ్రామ్ అంటే ఎన్ని గ్రాములని అడిగితే అందరూ ఆన్సర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు అండి 1000 గ్రాములు. కానీ అది అడిగింది క్వశ్చన్ ఇక్కడ 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు అని అడగలేదు, 1 కిలోగ్రామ్కి ఎన్ని పౌండ్స్ అని అడిగాడు. ఎందుకంటే మనకి ఫిజిక్స్లో సిజిఎస్ ఎంకేఎస్ యూనిట్తో పాటు ఎఫ్ఈఎస్ అనే ఒక యూనిట్ ఉంటుంది. ఈ యూనిట్ని బ్రిటిష్ వారు మనకు పరిచయం చేశారు. అందుకే బ్రిటన్లో ఇప్పటికీ కూడా వస్తువుల యొక్క బరువుల్ని పౌండ్స్లో చెప్తూ ఉంటారు. అందుకని పౌండ్ ఎంతో మనకు తెలియాలి. 1 కేజీ అంటే ఎన్ని పౌండ్స్ అంటే 1 కేజీ ఈక్వల్ టు 2.2 పౌండ్స్. 1 కేజీ ఈక్వల్ టు 2.2 పౌండ్స్. 1 కేజీ ఈక్వల్ టు 2.2 పౌండ్స్. కాబట్టి దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఇంకో ఆప్షన్ 1 అన్నమాట. ఆప్షన్ 1లో ఏముందో చూడండి 2.2 పౌండ్స్ అని ఉంది. కాబట్టి 1 కిలోగ్రామ్ విలువ ఎంతకు సమానం అంటే 2.2 పౌండ్స్. అయితే గతంలో ఒక ఎగ్జామ్లో ఇంకొక క్వశ్చన్ కూడా అడిగి జరిగింది. పౌండ్ అంటే ఎన్ని గ్రాములు అని అడిగాడు. 1 పౌండ్ అంటే ఎన్ని గ్రాములు అంటే 453.6 గ్రామ్స్. 1 పౌండ్ అంటే ఎన్ని గ్రాములు అండి 453.6 గ్రామ్స్. ఇది గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ఈ వాల్యూని కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో 1 పౌండ్ విలువ ఎంత అన్నప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వకపోవచ్చు, 450 గ్రామ్స్ అని ఇవ్వచ్చు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది, బార్న్ అనేది దేనికి సంబంధించిందని ఉంది. బార్న్ అనేది దేనికి సంబంధించిందంటే వైశాల్యానికి సంబంధించినది. బార్న్ అనేది దేనికి యూనిట్ అండి, ఇది వైశాల్యానికి ప్రమాణం. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడైనా వైశాల్యం ఉందండి, ఉంది. చూడండి సెకండ్ ఆప్షన్ ఏముంది, అత్యల్ప వైశాల్యం అని ఉంది. ఎందుకు అత్యల్ప వైశాల్యం అని ఉంది, యాక్చువల్గా మనకి 1 బార్న్ వాల్యూ ఎంత అంటే 10⁻⁻28 మీటర్ స్క్వేర్.
మరి 10⁻28 అంటే మీనింగ్ ఏంటి? 0.00000 అలా ఎన్ని జీరోస్ పెట్టాలి? 28 జీరోస్ పెట్టాలి. యాక్చువల్గా మన 0.1 అంటే చిన్నది, 0.01 అంటే ఇంకా చిన్నది. కానీ ఇక్కడ బార్ అంటే 10⁻28 అంటే 0 తర్వాత 28, 0 పాయింట్ తర్వాత 28 జీరోస్ ఉంటాయి. అంటే ఈ వాల్యూ అనేది చాలా చిన్న విలువ, అందుకని అత్యల్ప వైశాల్యం అని మనం ఆన్సర్ టిక్ చేయాలి. కానీ ఎగ్జామ్లో మీరు కంగారులో ఇక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉన్న ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఏమని ఉంది? క్వశ్చన్లో బార్ అని ఉంది. కానీ ఈ సందర్భంలో ఒక్కోసారి మీకు ఎగ్జామ్లో ఇది ఇస్తాడు, బార్ అనేది దేనికి ప్రమాణం అంటాడు. బార్ వేరు, బార్న్ వేరు. బార్ అనేది దేనికి సంబంధించిందంటే వాతావరణ పీడనానికి సంబంధించింది. అంటే బార్ ఈజ్ వన్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్, వేర్ బార్న్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏరియా. This value is very small than comparing to other units. That's why this question option is answer 2. Next one, question number 13. Question number 13 ఏముంది? భూమికి సూర్యుడికి మధ్య గల దూరం సుమారుగా ఎంత? భూమికి మరియు సూర్యుడికి మధ్య గల దూరం సుమారుగా ఎంత అన్నాడు. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. భూమికి సూర్యుడికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? ఖగోళ దూరం అంటారు. ఆ ఖగోళ దూరాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఆస్ట్రానమికల్ యూనిట్ అంటాం. 1 ఆస్ట్రానమికల్ యూనిట్ విలువ ఎంత? 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్ టు 150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ కిలోమీటర్స్. కానీ ఎక్కడైనా ఆప్షన్ అలా ఉందా? లేదు. ఆప్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? మీటర్స్లో ఉన్నాయి. కాబట్టి అలాగే మిలియన్ కూడా కన్వర్ట్ చేశాడు. అంటే దీన్ని అంతా మనం ఫస్ట్ ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఏముంది? 150 మిలియన్ అంటే ఎంత? ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. 10⁻6 కిలోమీటర్ మీటర్లకు మార్చితే ఎంత? 1 కిలోమీటర్ విలువ 1000 మీటర్లు, అంటే 10 క్యూబ్ మీటర్స్. ఇక్కడ చూడండి, 10⁻6 × 10⁻3 ఎంత అవుతుంది? 10⁻9 అవుద్ది. ఇక్కడ 150 లేదు, అన్ని చోట్ల 1.5 అని ఉంది. అంటే ఈ డెసిమల్ అనేది 1 దగ్గర తీసుకొచ్చామంటే ఇలా మనకి లెఫ్ట్ సైడ్కి 2 డిజిట్స్ జరిగిందంటే మనకి ఇంకొక 10 స్క్వేర్ ఉంటుంది. అందువల్ల 10⁻6 × 10⁻3 × 10⁻2 ఏమవుద్ది? 10⁻11 అవుద్ది. అంటే 1.5 × 10⁻11 మీటర్స్ అన్న ఆప్షన్ ఎక్కడుందో చూడండి. ఆప్షన్ 1లో లేదు, ఆప్షన్ 2లో ఉంది. ఇది చూడండి, 1.5 × 10⁻11 మీటర్స్. అంటే ఎప్పుడు కూడా ఈ ఫిజిక్స్లో మెయిన్ ఏంటంటే యూనిట్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. ఆ కన్వర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్రింది వాటిలో పొడవుకు సంబంధం లేనిది. ఫస్ట్ ఆప్షన్ పికోమీటర్ ఉంది. పికోమీటర్ మీన్స్ 10⁻−12 మీటర్స్, అంటే ఇది పొడవుకు సంబంధించినది. పెర్మీ మీన్స్ 10⁻−15 మీటర్స్, ఇది కూడా పొడవుకు సంబంధించినదే. ఎందుకని? ఇక్కడ మీటర్ అని ఉంది. మీటర్ దేనికి యూనిట్? పొడవుకి యూనిట్. అలాగే కాస్మిక్ సంవత్సరం అనేది పొడవుకు సంబంధించినది కాదు, కాలానికి సంబంధించినది. ఎందుకంటే కాలానికి అతిపెద్ద ప్రమాణం ఏమిటంటే కాస్మిక్ సంవత్సరం. ఈ క్వశ్చన్ ఏమి అడిగాడు? ఈ క్రింది వాటిలో పొడవుకు సంబంధం లేనిదే అని అడిగాడు. మరి పొడవుకు సంబంధం లేనిది ఏమవుద్ది? కాస్మిక్ సంవత్సరం అవుద్ది. ఎందుకు అవుద్ది? కాస్మిక్ సంవత్సరం అనేది కాలానికి సంబంధించింది, ఇది పొడవుకు సంబంధించినది కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్రింది వాటిలో కాలానికి అతి చిన్న ప్రమాణం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏముంది? మైక్రోసెకండ్. మైక్రోసెకండ్ అంటే ఎంత? మైక్రో మీన్స్ 10⁻−6. సో మైక్రోసెకండ్ మీన్స్ 10⁻−6 సెకండ్స్. సెకండ్ మీన్స్ 1 సెకండ్. మిల్లీ సెకండ్ మీన్స్ 10⁻−3 సెకండ్స్. డెసీ సెకండ్ మీన్స్ 10⁻−1 సెకండ్. ఈ 4 ఆప్షన్స్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో అతి చిన్న ప్రమాణం ఏంటంటే మైక్రోసెకండ్. ఎందుకని? 1 మైక్రోసెకండ్ ఈక్వల్ టు 10⁻−6 సెకండ్స్. మిగతా 3 వాల్యూస్తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది చాలా చిన్నగా ఉంది. కాబట్టి ఈ క్రింది వాటిలో కాలానికి అతి చిన్న ప్రమాణం అని అడిగాడు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్వశ్చన్ ప్యాటర్న్స్ మీరు పరిశీలించినట్లయితే ఇటీవల కాలంలో ఎగ్జామ్స్లో ఈ విధంగానే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలా అడిగిన అన్ని క్వశ్చన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఏముంది ఫస్ట్ ఆప్షను కాంతి సంవత్సరం అని చెప్పి దూరం అని ఇచ్చాడు. ఇది కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకని? కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి 1 సంవత్సర కాలంలో శూన్యం ద్వారా ప్రయాణం చేసిన దూరం అన్నా పొడవన్నా ఒకటే. కాబట్టి కాంతి సంవత్సరం దేనికి సంబంధించింది? దూరానికి సంబంధించింది. అంటే ఇది కరెక్టే. కానీ ఆడు అడిగిన క్వశ్చన్ ఏంటి? సరికాని జతను అడిగాడు. ఆప్షన్ 2 చూడండి. ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతను దేనితో కొలుస్తారు? పికోమీటర్ అని ఉంది. చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ తప్పు చేస్తారు. ఎందుకంటే మన బుక్స్లో మనం చూసినప్పుడు ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతను కొలిచేది ఏమని ఉంటుందంటే పిక్నోమీటర్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? పిక్నోమీటర్. కానీ ఇక్కడ చూడండి, పిక్నోమీటర్ అని ఇవ్వకుండా ఏమిచ్చాడు? పికోమీటర్ని ఇచ్చాడు. పికోమీటర్ అనేది పొడవుకు సంబంధించింది, పిక్నోమీటర్ అనేది ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఒక అక్షరం తేడా వల్ల ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తప్పైంది. అందువల్ల ఆప్షన్ 2 అనేది క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకని? సరికాని జతను అడిగాడు. సరికాని జత ఇదే అవుతుంది. ఎందుకని? ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతను కొలిచేది పిక్నోమీటర్. పరమాణు వ్యాసార్థానికి ప్రమాణం యాంగస్ట్రామ్ యూనిట్, కరెక్టే. పరమాణువులో కేంద్రక వ్యాసార్థానికి ప్రమాణం పెర్మి. అంటే ఈ 3 కరెక్టే. కరెక్ట్గా ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ 2. అందుకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి అన్నాడు. నానోమీటర్ని ఇచ్చాడు. నానోమీటర్ని ఇచ్చి ఏమిచ్చాడు? 1 మీటర్లో బిలియన్ భాగం అన్నాడు. ఇది కరెక్టే. ఎందుకని? ఆల్రెడీ ఇంత ముందు కూడా డిస్కస్ చేసాం. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మీటర్ బై 10⁻9 అని రాసుకోవచ్చు. 10⁻9 అంటే ఎంత? బిలియన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు మీటర్ బై బిలియన్ అని చెప్పి రాయొచ్చు. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమొచ్చింది కన్క్లూజను? 1 నానోమీటర్ అంటే మీటర్లో బిలియన్ వంతు అని వచ్చింది. సో ఇది కరెక్టే. కానీ అది అడిగిన క్వశ్చన్ ఏంటి? సరికాని జతను అడిగాడు. ఓకే. నెక్స్ట్, కాస్మిక్ సంవత్సరం పొడవుకు సంబంధించిందని ఇచ్చాడు. కాస్మిక్ సంవత్సరం అనేది పొడవుకు సంబంధించినది కాదు, కానీ కాంతి సంవత్సరం అనేది పొడవుకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ కాంతి సంవత్సరం ఇచ్చి ఉంటే ఇది కరెక్ట్ అయ్యి ఉండేది. కానీ వాడు ఏం చేశాడు? చాలా తెలివిగా మిమ్మల్ని కనిపించేయడం కోసం కాంతి సంవత్సరం ప్లేస్లో కాస్మిక్ సంవత్సరం ఇచ్చాడు. కాబట్టి సరికాని జత ఏదంటే ఇదే. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. నెక్స్ట్ ఏముంది చూడండి. బ్యారల్ అనేది ఘన పరిమాణానికి సంబంధించింది అన్నాడు. అది నిజమే. ఎందుకని? పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఇలాంటి వాటి యొక్క ఘన పరిమాణాన్ని బ్యారల్స్లో చెప్తాం. 1 బ్యారల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 159 లీటర్స్. 159 లీటర్స్. తారతమ్య సాంద్రతకి అంటే ఏంటి? పదార్థ సాంద్రతకి నీటి సాంద్రతకి మధ్య గల నిష్పత్తి. రిలేటివ్ డెన్సిటీ మీన్స్ ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ టు డెన్సిటీ ఆఫ్ ది వాటర్. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షనే. ఈడు సరికాని జత అడిగాడు. ఇక్కడ కాంతి సంవత్సరం ఇచ్చుంటే కరెక్ట్ అయ్యి ఉండేది. అందువల్ల ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఇది సివిల్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇది చూడండి జాగ్రత్తగా. ఒక నది నుండి సముద్రంలోకి వాడ ప్రవేశించేటప్పుడు పైకి లేస్తుంది అన్నాడు. రీజన్ ఏమిచ్చాడు? నదీ జలంతో పోలిస్తే సముద్రపు జల సాంద్రత ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి బోటు మీద నదిలో ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు నది నీరంతా ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. ఈ బోటు కూడా నదిలో ప్రయాణిస్తున్నప్పుడు కొంత సమయానికి ఏమవుద్ది? సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పైకి లెగిస్తుంది. అంటే ఏ షిప్ ఆర్ బోట్ రైజెస్ లిటిల్ వెన్ ఎంటర్స్ టు ద సీ ఫ్రమ్ ద రివర్. ఎందుకంటే నది నీరు చేంజ్ అయింది. అక్కడ నది నీరు నుంచి ఎక్కడికి వెళ్ళింది? బోటు సముద్రపు నీరుకి వెళ్ళింది. అంటే బోటు చేంజ్ అయిందా? బోట్ ఏమీ మారలేదు, కానీ నది నీటిలోంచి సముద్రపు నీటిలోకి వెళ్ళింది. నది నీటి సాంద్రత కంటే సముద్రపు నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందులో లవణాలు కరిగి ఉంటాయి. ఏ నీటికైతే సాంద్రత ఎక్కువ ఉంటుందో ఆ నీటిలో వస్తువు తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి నదీ జలంలోంచి ప్రయాణిస్తున్న వాడ సముద్రపు జలంలోకి ప్రవేశించినప్పుడు కొంచెం పైకి లేస్తుంది. అందువల్ల వీడిచ్చింది అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్ట్. ఏమిచ్చాడు రీజను? నదీ జలంతో పోలిస్తే సముద్రపు జల సాంద్రత ఎక్కువనిచ్చాడు. ఒక్కొక్కసారి ఇవే క్వశ్చన్స్ ఎలాగిస్తాడు? మంచి కోడిగుడ్డు మంచినీటిలో మునుగుతుంది కానీ ఉప్పు నీటిలో ఎందుకు తేలుతుంది అన్న ఇదే రీజను.
నదీ జలంలో ఈత కొట్టడం కంటే సముద్రపు జలంలో ఈత కొట్టడం చాలా సులువు ఎందుకని అడుగుతాడు. అప్పుడు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, నది నీరు సముద్రపు నీరు అని ఇచ్చినప్పుడు సముద్రపు నీటి యొక్క సాంద్రత నది నీటి యొక్క సాంద్రత కంటే ఎక్కువ ఉంటుంది. అందువల్ల నది నీటి కంటే సముద్రపు నీటి సాంద్రత ఎక్కువ కాబట్టి ఏదైనా ఒక వస్తువు తేలే అవకాశం ఉంటుంది. అందుకనే అంత ఎనాలిసిస్ చేయడం వల్ల ఈ క్వశ్చన్ సివిల్స్ని అడగడం జరిగింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్. అంటే ఇటీవల కాలంలో క్వశ్చన్స్ అనేవి ప్యాటర్న్ మారింది. ఇంత గతంలో ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉండే, ఇప్పుడు ఏమైంది మ్యాచింగ్ కూడా అడగడం జరుగుతుంది. ఇంత ముందు క్వశ్చన్ ఏంటి అసర్షన్ రీజన్, అంత ముందు క్వశ్చన్ ఏంటి సరికాని జతను గుర్తించడం, అంత ముందు క్వశ్చన్ ఏంటి సరైన వాక్యం గుర్తించడం. అంటే క్వశ్చన్స్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి, ఈ క్రింది వాణిని జతపరచండి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, పొడవుకు అతిపెద్ద ప్రమాణం అని ఇచ్చాడు. ఇక్కడ పొడవుకు అతిపెద్ద ప్రమాణం అని చెప్పి ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాంగస్ట్రామ్ యూనిట్, పెర్మి, పార్సెక్, మైక్రోమీటర్ని ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ పొడవుకు అతిపెద్ద ప్రమాణం ఏమవుతుందంటే పార్సెక్ అవుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, పరమాణు వ్యాసార్థానికి ప్రమాణం. పరమాణు వ్యాసార్థానికి ప్రమాణం ఏంటంటే యాంగస్ట్రామ్ యూనిట్. అంటే పరమాణు వ్యాసార్థాన్ని ఎలా సూచిస్తారు, యాంగస్ట్రామ్ యూనిట్లో సూచిస్తారు. నెక్స్ట్ చూడండి, పాలిథిన్ కవర్ల మందానికి ప్రమాణం ఏంటన్నాడు. అంటే పాలిథిన్ కవర్ల యొక్క మందాన్ని ఎలా చూపిస్తారంటే మైక్రోమీటర్లో తెలియజేస్తారు. మైక్రోమీటర్ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అలాగే 4th వన్ ఏముంది, పరమాణువులను కేంద్రక వ్యాసార్థానికి ప్రమాణం. పరమాణువులను కేంద్రక వ్యాసార్థానికి ప్రమాణం ఏంటి, పెర్మి. అంటే ఇక్కడ జాగ్రత్త చూస్తే పొడవుకి అతిపెద్ద ప్రమాణం ఏంటంటే పార్సెక్, పరమాణు వ్యాసార్థానికి ప్రమాణం ఏంటంటే యాంగస్ట్రామ్ యూనిట్, పాలిథిన్ కవర్ల మందానికి ప్రమాణం ఏంటంటే మైక్రాన్, అదేవిధంగా పరమాణువులను కేంద్రక వ్యాసార్థానికి ప్రమాణం ఏంటంటే పెర్మి. కాబట్టి ఇదంతా కూడా లెంత్కి సంబంధించి కాన్సెప్ట్ అన్నమాట. మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది, కరెక్ట్గా మ్యాచ్ చేయాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, బాటిల్ని పూర్తిగా నీటితో నింపి ఆ నీటిని గడ్డకట్టించినట్లయితే బాటిల్ పగిలిపోతుంది, కారణం ఏంటన్నాడు. ఇది లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడం జరిగింది, అలాగే రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. చూడండి, బాటిల్ని పూర్తిగా నింపి ఆ నీటిని గడ్డ కట్టించినట్లయితే బాటిల్ పగిలిపోతుంది ఎందుకన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఏదైనా ఒక గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకుని దాని నిండుగా నీరు పోసి దాన్ని డీప్ ప్రెషర్లో ఉంచారనుకోండి, కొంత సమయం తర్వాత వెళ్ళి చూస్తే డీప్ ప్రెషర్లో ఉన్నటువంటి గ్లాస్ బాటిల్ అనేది పగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే డీప్ ప్రెషర్లో టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గడం వల్ల 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చే సమయానికి బాటిల్లో ఉన్నటువంటి నీరు ఘనీభవించడం వల్ల నీరు వ్యాకోచిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బాటిల్లో స్పేస్ ఉండక ఆ బాటిల్ అనేది పగిలిపోతుంది. అంటే మనకు ఆన్సర్ ఏమై ఉండాలి, నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది అనే ఆప్షన్ ఉండాలి. ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో ఉంది చూడండి, వాటర్ ఎక్స్పాండ్స్ వెన్ ఇట్ ఫ్రీజెస్ అని ఉంది. అందుకనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే నీరు ఘనీభవించినప్పుడు ఏమవుతుందండి, వ్యాకోచిస్తుంది. అందుకే డీప్ ప్రెషర్లో వాటర్ బాటిల్ పెట్టేటప్పుడు పూర్తిగా నింపకూడదు. అలాగే మన బయట రియల్ లైఫ్లో చూసినప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, అంటే థమ్స్అప్, పెప్సీ, లిమ్కా ఇలాంటివి తాగినప్పుడు బాటిల్ నిండుగా పూర్తిగా మనకి ఏముండదు, లిక్విడ్ ఉండదు. ఎందుకంటే ఇదే కారణం. అందుకే ఎగ్జామినర్ ఏమడిగాడు, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడం జరిగింది. అంటే నీటితో పూర్తిగా నిండి ఉన్న గ్లాస్ బాటిల్ ఎందుకు పగిలిపోతుందంటే నీరు అనేది ఐస్గా మారినప్పుడు ఎక్స్పాండ్ అవుద్ది, అంటే ఏమవుద్ది, వ్యాకోచిస్తుంది. ఆ వ్యాకోచించడం వల్ల బాటిల్ అనేది పగిలిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.